చూడమ్మా, నేను చెప్పేది వింటే నువ్వెలా రియాక్ట్ అవుతావోనని భయంగా ఉంది. అందుకే నేను చెప్పాక మాత్రం కాదనకూడదు. అలాగని నాకు మాటివ్వు. అలాంటి జాతకం ఉన్న అబ్బాయితో నీ పెళ్లి జరిగితే జాతక దోషం పోతుంది. ఆ జాతకం నా కొడుకు వీరబాబుకుందమ్మా. హలో సార్, వచ్చేస్తాను సార్. అదే ఈ 100 నాది. ఈ 100 నోటు నాది. ఎంత స్పీడ్ గా ఉన్నావు? ఎవరు నీది? పెద్ద జూటూరు. దాని పక్కనే మాది చింతల జూటూరు. అయితే ఏంటి? ఏంటంటే ఈ 100 నాది. మర్యాద కదలా. ఈ 100 నీదా? మర్యాదగా ఈ నోటు వదిలే. ఈ 100 నాది. అబద్ధం చెప్పకో, ఇది నీది కాదు. నాది కాదు. అయితే ఏంటి? ముందు దీన్ని చూసింది నేను. ఈ నోటు నాది. వదిలేమందరు దీన్ని. నువ్వు కాదు చూసిందే, ముందు చూసింది నేను. ఈ నోటు నీకు అసలు బుద్ధుందా? కనీసం 50 పంచుకునేవాళ్ళం. చూడట 2 ముక్కలు అయిపోయిందో. నేను ఒప్పుకోను. దీన్ని ముందు చూసింది నేను. నాకు దక్కాల్సింది. అనవసరంగా 2 ముక్కలు చేసావు. నీకే బొరలేదురా. పోరా. చేసి పోవయ్యా. అన్నా కారా. అలాగేనా.
అన్న ఏమైందన్నా? అన్నా వదిలిపెట్టకూడదన్నా. ఏంటన్నా కారిడోర్ పక్కనే పోతుంటే కాల్చాల్సింది పోయి సైలెంట్గా దాక్కున్నావేంటన్నా? మాకేం అర్థం కావట్లేదన్నా. మంచి ఛాన్స్ మిస్ చేసావు కదన్నా. రేయ్, రేణుక మినిస్టర్ వైఫ్. మర్డర్ చేస్తే ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈరోజు వికాస్ మనకెంత డబ్బైనా ఇవ్వచ్చు. రేపు కేసు అయితే కాపాడతాడో లేదో ఎవరికి తెలుసు. అందుకని తుపాకీతో కాలిస్తే మర్డర్, వెనక నుంచి కారుతో గుద్దేస్తే యాక్సిడెంట్.
సంచలనం సృష్టించిన ఎంపీ గంగాధరం మర్డర్ కేసు గురించి మీకు తెలుసు. ఆ ఎంపీ గంగాధరాన్ని మర్డర్ చేసింది విక్రమ్ భాయ్ అని కూడా మీకు తెలుసు. ఆ విక్రమ్ భాయ్ ఈ రోజు తన అనుచరుడి చేతిలోనే మర్డర్ అయ్యాడు. నువ్వు విక్రమ్ భాయ్వి కదా? నువ్వు ఇంకా బతికే ఉన్నావా? విక్రమ్ భాయ్గా చనిపోయాను. ఆటో డ్రైవర్గా బ్రతికే ఉన్నాను. శర్వాణి ఒకసారి నువ్వు బతికే ఉన్నావని చెప్పింది. ఆ రోజు నేను నమ్మలేదు. సరే, మీరేం భయపడకండి, రెస్ట్ తీసుకోండి. ఇక్కడికి నేను ఎలా వచ్చాను? మీరు స్పృహ తప్పి పడిపోయి ఉంటే నేను చూసి తీసుకొచ్చాను. డాక్టర్ని పిలుచుకొచ్చి చూపించాను. మీరు బాగా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అక్కడ టిఫిన్ ఉంది, ఆకలిస్తే తినండి. పక్కనే 4 రకాల జ్యూసులు తెచ్చిపెట్టాను. మీకు ఏది ఇష్టమైతే తాగండి. నేను తర్వాత వస్తాను. విక్రమ్ భాయ్, ఏం జరిగిందో తర్వాత చెప్పండి. మీరు ఇక్కడ సేఫ్గా ఉంటారు, భయపడకండి. అసలు మాఫియా లీడర్గా ఉండాల్సిన నువ్వు ఇక్కడ ఆటో డ్రైవర్గా ఉన్నావేంటి? నా కథ చెప్పాలంటే 1 గంట సరిపోదు, తర్వాత చెప్తాను. నువ్వు ఇంకా అమృతని మర్చిపోలేదా? ప్లీజ్ దయచేసి ఆ విషయాలన్నీ అడగండి. సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ముందు మీ గురించి చెప్పండి. వికాస్ ఇప్పుడు మినిస్టర్ అయ్యాడు కదా, మీరు ఇలా రోడ్డు మీద తిరుగుతున్నారేంటి? అసలు ఏమైంది మీకు? వికాస్ నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. వికాస్ ఎంత దుర్మార్గుడో శర్వాణి ఒకరోజు అన్ని వివరంగా చెప్పింది. నాన్నని మర్డర్ చేసింది మీరు కాదు, వికాస్ అని ఇన్వెస్టిగేషన్లో తేలింది. కానీ రవి ప్రకాష్ అంకుల్ నా భవిష్యత్తు కోసం నిజం దాచారు. పైగా మీరు మర్డర్ అయ్యారని కేసు మీ మీదకు తోసి క్లోజ్ చేశారు. శర్వాణి నిజం చెప్పే వరకు అసలు విషయం నాకు తెలియదు విక్రమ్. ఈ నిజం మీకు చెప్పాలని నేను చాలాసార్లు ప్రయత్నించాను. కానీ మీరు అపార్థం చేసుకుని మిమ్మల్ని చంపడానికి వస్తున్నాననుకుని భయపడి పారిపోయేవారు. అప్పుడు మీరు నన్ను చంపడానికి తిరుగుతున్నారని వికాస్ నాతో అబద్ధం చెప్పి నమ్మించాడు. సరే, శర్వాణి చెప్పిన తర్వాత మీరు వెంటనే అమృతను కలిసి ఈ విషయం చెప్పాల్సింది. తను చూసుకునేది కదా. ఆలోచించడానికి నాకంత సమయం లేదు. ఈలోపు అమృత ఫోన్ చేసి రేప్ కేసు గురించి చెప్పింది. వికాస్ గురించి నిజం చెప్పమని భుజంగరావు తాతయ్యని అడిగాను. తాతయ్య అమృతకి జరిగిన అన్యాయం గురించి, వికాస్ తన జీవితాన్ని ఎలా సర్వనాశనం చేశాడో అన్నీ చెప్పారు. ఎలాగైనా కోర్టులో నిజం చెప్పి వికాస్ని శిక్షించాలనుకున్నాను. మరి ఆ రోజు కోర్టులో అబద్ధం చెప్పి వికాస్ని ఎందుకు కాపాడారు? అమృత కోసం. అమృతం చంపడానికి సుపారీ తీసుకున్నాను. మనుషుల ప్రాణాలు తీసే ప్రొఫెషనల్ కిల్లర్ని నేను మీరు అనుకుంటున్నట్టు బ్లైండ్ పర్సన్ని కాదు. మొత్తానికి అమృత ప్రాణాలు తీయటం కన్ఫర్మ్. అర్థమైందిగా. భర్తను శిక్షిస్తావో నీ ఫ్రెండ్ అమృత ప్రాణాలు తీసుకుంటావో నీ ఇష్టం. ఆ పరిస్థితుల్లో అమృతని కాపాడడం కోసమే నేను అలా అబద్ధం చెప్పాను.
నా జీవితం ఎలాగో వికాస్ వల్ల సర్వనాశనం అయిపోయింది. పైగా నేను తన మీద పగ కూడా తీర్చుకోలేను. అదే నా స్నేహితురాలు అమృత బ్రతికి ఉంటే తనకి జరిగిన అన్యాయానికి నాకు జరిగిన అన్యాయానికి రెండిటికి కలిపి శిక్షిస్తుంది. ఆ అవకాశం ఏదో ఒకరోజు అమృతకి వస్తుందని కోట్ల అబద్ధం చెప్పాను విక్రమ్. ఆ పరిస్థితుల్లో అంతకంటే మీరు ఇంకేం ఆలోచించగలరు? సరే, ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా, మీ నాన్నని మర్డర్ చేసింది నేను కాదు, మీ భర్త వికాస్ అని. నేను నిర్దోషిని. ఈ కళ్ళకి అపార్థాల పొరలు ఇప్పుడు తొలగిపోయాయి విక్రమ్. మరిప్పుడు రోడ్డు మీద రౌడీలను చంపడానికి వెంటపడుతున్నారు. అంటే వికాస్ మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు. వాడి నిజ స్వరూపం నాకు తెలిసిపోయాక నన్నెందుకు బతికినిస్తాడు? నా కడుపులో పెరుగుతుంది వాడి కన్న బిడ్డని తెలిసిన కొంచెమైన మమకారం లేని కసాయి వ్యక్తి వికాస్. బిడ్డను కూడా చంపాలని చూశాడు. ఇంట్లో అందరూ డబ్బు మనుషులే, ఒక్క తాతయ్య తప్ప. మినిస్టర్ అవ్వగానే నన్ను చంపాలనుకున్నాడు. తప్పించుకుని పారిపోయి వచ్చేశాను. ఏంటి విక్రమ్ ఆలోచిస్తున్నావు? చూడండి, మీరు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నారు. వికాస్ ఇప్పుడు మినిస్టర్. మీకోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి పట్టుకోవాలనుకుంటాడు. ఈ లోపే మీరు ఏదో ఒకటి చేయాలి. అంటే అది సరే, ముందు మీరు రెస్ట్ తీసుకోండి, తర్వాత ఆలోచిద్దాం. నేను బయట తాళం వేసి వెళ్తాను. మీకేమైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి. మరి నాకు ఫోన్? పాండు అన్నా, ఈ ఫోన్ తీసుకోండి. ఇందులో నా నెంబరు అన్న నెంబరు ఉంది. మీకేదైనా అవసరం అయితే వెంటనే నాకు ఫోన్ చేయండి. వస్తాను. టేక్ కేర్. విక్రమ్, ఏ జన్మలో చేసుకున్న పుణ్యము మీరు నన్ను ఇలా కాపాడారు. ఇది నా బాధ్యత. అమృత, నువ్వు కూడా విక్రమ్ చనిపోయాడనే అనుకుంటున్నావు. నిన్ను నరకం పెట్టిన విక్రమ్ బాయ్ ఈ రోజులా మారిపోయాడని నేను ఊహించలేదు. ఏంటమ్మా ఇది? ఇలా ఎన్ని రోజులు బాధపడతావు? నేను తప్పు చేశానేమోననిపిస్తోందమ్మా. ఇన్ని రోజులు ఆ తండ్రి కూతుళ్ళను కలపడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. తీరా వాళ్ళిద్దరూ కలుస్తారు అనే సమయానికి పాపిష్టిదాన్ని నేనే విడదీశాను. తలుచుకుంటుంటేనే బాధగా ఉందమ్మా. అత్తయ్య, అమృత అర్థం చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడిప్పుడే మామయ్య కూడా ఆ బాధలోంచి బయటికి వచ్చి షాప్కి వెళ్తున్నాడు.
ఇప్పుడు మీరు ఇలా బాధపడడంలో ప్రయోజనం ఏముంది? మీ మావయ్య గారు పైకి మామూలుగా బాధను మర్చిపోయినట్టుగా అనిపిస్తున్నా ఆయన మనసులో ఎంత బాధపడుతున్నారో మీకు తెలియదు బాబు. అంతకంటే మనం ఏం చేయగలవమ్మా? కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి గారు, ఆ జాతకం ఉన్న అబ్బాయి ఏ కోటికొక్కడో ఉంటాడని పండితుడు చెప్పాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు, నా కొడుకు వీరబాబు, అంటే మీ అందరికీ తెలిసిన విక్రమ్ భాయ్.